వెంకీ గారు ప్లీజ్ మీరు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. డాక్టర్ శ్రీను గారికి అండ్ అలాగే చైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు చైతు గారు కాల్ చేసినప్పుడు నాకేం అంటే లైక్ ఇలా మీ క్యారెక్టర్ షకీలమ్మ గారితో ఉంటుంది అని చెప్పారు. ఆ వర్డ్తోనే నేను ఒప్పేసుకున్నాను అనమాట బేసిక్గా. ఎందుకంటే నేను ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, బట్ వాటికన్నా ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. ఎప్పుడైతే షకీలమ్మ గారి పేరు చెప్పారో ఇమ్మీడియట్లీ నేను ఒప్పేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నేను లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ సార్ గారు కానీ, లేకపోతే చైతన్య గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కానీ, వాళ్ళ రిసీవ్ పద్ధతి, బేసిక్గా ఆర్టిస్ట్కి ఎక్కడికైనా వెళ్తే చాలామంది లైక్ పేమెంట్ ఇంపార్టెంట్ అది ఇది అనుకుంటారు. బట్ ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే వెళ్ళిన తర్వాత రిసీవ్ పద్ధతి. సో నాకు ఈ ప్రాజెక్ట్లో వీళ్ళ నుంచి నాకు చాలా బాగా నచ్చింది రిసీవ్ పద్ధతి. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, మాట్లాడే విధానం. అండ్ అలాగే మోస్ట్లీ సీనియర్ యాక్టర్స్ అంటే మనం చాలా చోట్ల వింటాం, అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. అంటే లైక్ సీనియర్స్ జూనియర్స్ వీళ్ళేంటి అన్నట్టు చూస్తారు. బట్ నేను షకీలమ్మ గారిలో అది చూడలేదు. తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం అండ్ ఇలా కాదు అలా కాదు ఇలా చేయమ్మా అని చెప్పి తను ఇంకా మనకు సలహాలు ఇవ్వడం అలాంటిది. అంటే జస్ట్ ఓకే, నేను కూడా ఎప్పటి నుంచో షకీలమ్మ గారితో యాక్ట్ చేస్తున్నా, నేను కూడా ఒక సీనియర్ యాక్టర్నా అన్న ఫీల్ కలిగింది నాకు. ఐ మీన్ తను మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం నాకైతే చాలా అదృష్టం అనుకుంటున్నా షకీలమ్మ గారు మీతో యాక్ట్ చేయడం. ఇప్పుడే చెప్తున్నారు కదా, దిస్ ప్రాజెక్ట్ నాకు చాలా బిగ్ ప్రాజెక్ట్. అంటే ఇంకోటి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వన్ డే క్యారెక్టర్ చేసుకొని వచ్చేసాను, నెక్స్ట్ డే నేను క్యారెక్టర్ లేను. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే నాకే అసలు ఏమి అర్థం కావట్లేదు. ఏంటి ఇంత జరిగిందా, నేను మూవీకి వచ్చానా లేకపోతే షార్ట్ నుంచి చూడడానికి వచ్చాను అన్నట్టు నేను కూడా భ్రమలోనే ఉన్నా. అండ్ నెక్స్ట్ డే రోజు మిస్ అయ్యాను కాబట్టి అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా చైతన్య గారికి నువ్వు ఇలా ఇలా నాకు ఎందుకు కంగారు పడుతున్నావు. సో అండ్ అలాగే మళ్ళీ వన్ మోర్ టైం చెప్తున్నా షకీలమ్మ గారు. సో మళ్ళీ ఫ్యూచర్లో మీతో ప్రాజెక్టులు చేయాలనిపిస్తుంది, ఎస్పెషలీగా మా అమ్ముతో. నేను బేసిక్గా నేను వీళ్ళ ప్రాజెక్ట్ రాకముందే తినే వీడియోస్ చూస్తున్నాను, ఐ మీన్ రీల్స్ అవి. బట్ నాకు తెలీదు నిజంగా. అంటే లైక్ వీడియోస్లో ఒకలాగా రియల్గా ఒకలాగా ఉంటారు కదా ఎవరైనా సరే, నేను అంత గుర్తుపట్టలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత చైతు గారు నాకు పంపించారు తిన ఐడి. ఆల్రెడీ తిన ఆ వీడియోస్ నేను చూసి లైక్ కొడుతూ ఉంటాను బాగా యాక్ట్ చేస్తుందని. తర్వాత వచ్చాక ఫీల్ అయ్యాను, అయ్యో అక్కడ ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసేవాడిని కదా అనేసి అనుకున్నా. సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు, మా కళాకారుల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీద ఉండాలి. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీతో కలిసి చేయాలనుకుంటున్నాను, అది ఇంకా మీ చేతుల్లో ఉంటుంది. సో నేనైతే చేశానే అనుకుంటున్నాను. చైతు గారు కూడా ఒకటే చెప్పారు, వెంకీ నాకు మీ గురించి తెలీదు, మీ మీద నమ్మకంతో అనంతపూర్ పిలిపిస్తున్నాను అన్నారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టాను అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు తెలియాలి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ అమ్ము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.